రాష్ట్ర మహిళలకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. ఈ ఛాన్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మరో జిల్లా నుంచి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట. తెలిసిందే కదా, లాస్ట్ 2 months నుంచి తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు కదండి. మొత్తం కూడా 33 జిల్లాల నుంచి నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నారండి. ఇంకా ఇంకొన్ని జిల్లాల్లో నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. అది త్వరలోనే మనకి నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేయబోతున్నారు. సో ఇప్పటికీ మనకి 18 districts లో నోటిఫికేషన్స్ అయితే వచ్చేసినాయి అండి. రిమైనింగ్ మిగిలిన డిస్ట్రిక్ట్స్ లో కూడా మనకి నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతున్నాయండి. వెంటనే కూడా మనకి జిల్లాల వారీగా నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నారు అనమాట. సో ఎవరైతే ఈ అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో కంపల్సరీ మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన అప్డేట్ రాగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. తెలిసిందే కదా, మన ఛానల్లో అంగన్వాడీకి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా ఉంటాయండి. అంటే అన్ని జిల్లాల వారికి సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి. అలాగే ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్లో షేర్ చేస్తాను. మరి ఇప్పుడు ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదల అయింది, అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది క్లియర్గా చూసేద్దామండి. అండ్ ఇంకో విషయం, ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో కంపల్సరీ ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే ఎలిజిబిలిటీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి అనమాట. శాలరీ కూడా సేమ్ ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. మనకి చేంజ్ అయ్యేది ఒక్కటే, వేకెన్సీ డీటెయిల్స్ మాత్రమే చేంజ్ అవుతాయి అనమాట. సో అందుకే ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో తప్పకుండా చూడవలసిన వీడియో అండి. ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ముందుగానే తెలిస్తే మనకి జిల్లాల వారీగా నోటిఫికేషన్ ఓపెన్ అవగానే వెంటనే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదామండి. అందుకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతుండండి. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఏ జిల్లా నుంచి వచ్చిందంటే, కరీంనగర్ జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ పరిధిలో గల ఐసిడిఎస్ ప్రాజెక్టులు అంటే గంగాధర్, హుజరాబాద్, కరీంనగర్ రూరల్, కరీంనగర్ అర్బన్ పరిధిలోని అంగన్వాడీ టీచర్ ఖాళీలు భర్తీ చేయటకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారండి. అంటే మీరే మీ మొబైల్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలోనే క్లియర్ గా చూపిస్తానండి. అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి August 1st నుంచి అయితే స్టార్ట్ అయింది అనమాట. ఇప్పటికే మనకు ఒక 5 days అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదు. August 15th వరకు మాత్రమే టైం ఉందన్నమాట. August 15th ఈవినింగ్ 5 వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉందండి. సో ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ అయితే పొందవచ్చు. అలాగే వేకెన్సీ డీటెయిల్స్, అలాగే ఖాళీల డీటెయిల్స్, విద్యార్హత డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు అనమాట. అవన్నీ కూడా ఇప్పుడు మన వీడియోలో చూసేయచ్చు. ఈ గంగాధర అంటే ప్రాజెక్ట్ పేరు, అందులో ఎన్ని అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ చూసేయండి. గంగాధర ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లో మనకి 20 అంగన్వాడీ టీచర్ పోస్టులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ హుజరాబాద్ లో 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవి కూడా అంగన్వాడీ టీచర్ పోస్టులు మాత్రమే. కరీంనగర్ రూరల్ లో 16, అర్బన్ లో 8, ఇలా టోటల్ మనకి వేకెన్సీస్ 60 ఉన్నాయి అనమాట. సో ప్రతిసారి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ వచ్చేటప్పుడు అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉన్నాయి, అలాగే హెల్పర్ పోస్టులు కూడా ఉన్నాయి అనమాట. ఈసారి ఈ జిల్లాలో మనకి ఓన్లీ టీచర్ పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. అది కూడా 60 పోస్టులు మాత్రమే ఉన్నాయండి. నెక్స్ట్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు ఏంటనేది ఇక్కడ చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫికేషన్ చూస్తే 12th పాస్ అయ్యి అంటే ఇంటర్ పాస్ అయి ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి July 1st, 2026 నాటికి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట. అలాగే స్థానిక మహిళలు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందండి. ఈ పోస్టులు అనేది మనకి SC ST వర్గానికి కేటాయించిన అంగన్వాడీ టీచర్ పోస్టులు అనమాట. వీళ్ళందరూ కూడా ఆ గ్రామానికి చెందిన మహిళలు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఓన్లీ ఈ కేటగిరీస్ వాళ్ళే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా వెబ్సైట్, ఈ వెబ్సైట్ ద్వారానే మీరు అప్లై చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇందులో ఎటువంటి ఎగ్జామ్ ఉండదండి. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ ఉండదన్నమాట. జస్ట్ వెయిటేజ్ మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుంది. సో ఆ వెయిటేజ్ మార్క్స్ ఎలా అంటే, ఇంటర్లో వచ్చిన మార్క్స్ కి 70% ఇస్తారు. నెక్స్ట్ కేటగిరీ వైజ్ అనమాట. వితాంతువులకైతే 5 marks, అనాథులకైతే 10 marks, దివ్యాంగులకైతే 5 marks అలా వెయిటేజ్ మార్క్స్ ఇస్తారు. అలాగే జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూకి 10 marks అయితే ఇస్తారు. సో ఇలా ఈ వెయిటేజ్ మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. క్వాలిఫికేషన్, కేటగిరీ, ఇంటర్వ్యూకి వచ్చిన మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుంది. అండ్ ఓన్లీ అప్లై చేసుకుంటే అయిపోతుందా అనుకోవద్దండి. మీరు మొబైల్లో అప్లై చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్, మీ యొక్క ఐసిడిఎస్ ప్రాజెక్ట్, మీరు ఏ ఐసిడిఎస్ ప్రాజెక్ట్కి అప్లై చేసుకుంటున్నారో ఆ యొక్క ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంకి మీ యొక్క సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, అలాగే కాపీస్ 2 కూడా తీసుకుని మీరు వర్క్ టైంలో వెళ్ళాలన్నమాట. అక్కడ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. అప్పుడు మీకు ఇంటర్వ్యూకి 10 marks కదా, ఎన్ని మార్క్స్ వేయాలనేది అప్పుడు డిసైడ్ చేస్తారనమాట. అలా ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుందండి. అలాగే ఏ ప్రాజెక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారు, చూసుకోవచ్చు.
ఇవన్నమాట ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇందాక మీకు వెబ్సైట్ చూపించాను కదా, యాజ్ ఇట్ ఈస్ మీరు క్రోమ్లో సెర్చ్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఓపెన్ అవుతుందండి. ఇందులో మనకి ఒక 5 స్టెప్స్లో అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఫస్ట్ స్టెప్ అనేది క్లియర్గా చూడండి, అంగన్వాడీ సెంటర్ డీటెయిల్స్ అనమాట. అంటే మీరు ఏ డిస్టిక్, ఇప్పుడు వచ్చేసరికి కరీంనగర్ డిస్టిక్ కదా, కరీంనగర్ అని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇప్పుడు వరకు మనకి డిస్టిక్ వైజ్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి కదా, అన్ని డిస్టిక్స్ కూడా మనకి అక్కడ కనిపిస్తాయి. కానీ కొన్ని డిస్టిక్స్లో ఇంకా అప్లికేషన్ ఓపెన్లోనే ఉంది, కొన్ని డిస్ట్రిక్ట్స్లో అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోయింది. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే అప్లై చేసుకుంటున్నారో, ఇప్పుడు కరీంనగర్ కదా, కరీంనగర్ డిస్ట్రిక్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టార్టింగ్ చూడండి, పోస్ట్ అప్లయింగ్ ఫర్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు. ఇక్కడ జస్ట్ మనకి 2 మాత్రమే కనిపిస్తాయి, అంగన్వాడీ టీచర్ పోస్ట్, హెల్పర్ పోస్ట్. ఇప్పుడు ఈ కరీంనగర్లో టీచర్ పోస్ట్ మాత్రమే ఉంది కాబట్టి టీచర్ పోస్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ మీరు యారో బటన్స్ మీద క్లిక్ చేస్తే అక్కడే డీటెయిల్స్ వచ్చేస్తాయి, మీరు జస్ట్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే అనమాట. నెక్స్ట్ సెలెక్ట్ ప్రాజెక్ట్ నేమ్, ఇప్పటి వరకు ప్రాజెక్ట్ నేమ్స్, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నేమ్స్ చెప్పాను కదా, అవన్నమాట. ఫర్ సపోజ్ గంగాధర అనుకుందాం. సో గంగాధర ప్రాజెక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి సెలెక్ట్ సెక్టర్, నెక్స్ట్ వచ్చేసరికి సెలెక్ట్ నేమ్ ఆఫ్ ద అంగన్వాడీ సెంటర్ అప్లయింగ్. సో అలా అంగన్వాడీ సెంటర్ డీటెయిల్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లికేట్ డీటెయిల్స్, మీ యొక్క డీటెయిల్స్ అనమాట. అప్లికేట్ నేమ్, మీ 10th మార్క్ లిస్ట్లో ఎలా అయితే ఉంటుందో అవే డీటెయిల్స్తో ఫిల్అప్ చేయండి. అప్లికేషన్లో మీ యొక్క ఫుల్ నేమ్, అంటే 10th మార్క్ లిస్ట్లో ఎలా అయితే ఉంటుందో అది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్, హస్బెండ్ నేమ్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, అడ్రస్, విలేజ్ ఆర్ వార్డ్. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేయాలి. సో ఇక్కడతో మనకి 2 స్టెప్స్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి పర్టికులర్ ఆఫ్ క్యాస్ట్, అంటే మీ యొక్క క్యాస్ట్ గురించి ఇక్కడ కూడా అంతే, జస్ట్ క్యాస్ట్ ఆర్ రిజర్వేషన్ అని ఉంది కదా, జస్ట్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వెదర్ మైనారిటీ, ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, నో అయితే నో అని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 10th సంబంధించిన డీటెయిల్స్ అనమాట. టైప్ ఆఫ్ రిజల్ట్, అంటే కొంతమందికి పర్సంటేజ్లో ఉంటుంది, కొంతమందికి పాయింట్స్లో ఉంటుంది, కొంతమందికి మార్క్స్లో ఉంటుంది కదా. ఇక్కడ మీకు మార్క్స్ అండ్ జీపీఏ 2 ఇచ్చేసారు. మీకు మార్క్స్ అయితే మార్క్స్ పై ఎంటర్ చేసి సెలెక్ట్ చేసుకొని ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది కింద ఎంటర్ చేయాలన్నమాట. ఒకవేళ జీపీఏ అయితే ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అనేది పక్కన వేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఎస్సి ఇయర్ ఆఫ్ ద పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది వేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క 10th మార్క్స్ మెమోలో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అదే వేయాలి. నెక్స్ట్ దానికి సంబంధించిన ఏజ్ ఎంత వస్తుందో పక్కన వేయాలి. సో పక్కన ఎంటర్ చేయాలి. సో ఇక్కడతో మనకి 10th సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్కి సంబంధించిన డీటెయిల్స్. సో మీరు ఇంటర్ కంప్లీట్ అయ్యారా లేదా అనేది క్లిక్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ రిజల్ట్, ఓపెన్ ఆ రెగ్యులర్ అనేది కూడా క్లిక్ చేసుకోవాలి. జస్ట్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంటర్ ఇయర్ ఆఫ్ ద పాసింగ్, అక్కడ సెలెక్ట్ చేస్తే మనకి ఇయర్స్ వస్తాయి, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్లో వచ్చిన మార్క్స్ ఎంటర్ చేయాలి. సో అక్కడితో ఇంటర్కి కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ అదర్ క్వాలిఫికేషన్ ఏమన్నా ఉంటే జస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అండ్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, జస్ట్ 2 ఆప్షన్స్ మాత్రమే ఇచ్చారు అదర్ క్వాలిఫికేషన్కి. ఇంకా ఫైనల్గా డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్, ఇక్కడ ఏవైతే సర్టిఫికేట్స్ అడుగుతుందో ఇక్కడ వెదర్ అప్లికేట్ ఈస్ వీడియో, అంటే మీరు వీడియో అయితే ఎస్ అని క్లిక్ చేసి వాటికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది పక్కన అప్లోడ్ చేయాలన్నమాట. ఒకవేళ నో అని క్లిక్ చేస్తే ఇక్కడ సర్టిఫికేట్ ఏమీ అప్లోడ్ చేయవలసిన లేదు. అలా 10th సర్టిఫికేట్, రెసిడెంట్ సర్టిఫికేట్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉన్న అప్లోడ్ చేయొచ్చు. ఇంటర్ సర్టిఫికేట్, ఇలా అక్కడ ఏవైతే సర్టిఫికేట్స్ అడుగుతుందో అవన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో అంతే అనమాట అప్లికేషన్ ప్రాసెస్ అండ్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కూడా కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ రాగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఉంటాను, మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye.